ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే వెనారెడ్డి గారి నాయకత్వం వెనారెడ్డి గారి నాయకత్వం వెనారెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సోనియా గారి నాయకత్వం సూర్యాపేట మండలంలోని జైతనాయక్ తండా సభా తండా రెండు గ్రామాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ ఏర్పడినాయి. ఈ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మన శాంతాబాయి గారు వెంకన్న గారు పోటీ చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలిచిన తర్వాత మీ ప్రజలకు ఎలాంటి సాయం చేస్తారు? సపావట్ తండా జైతనాయక్ తండా గ్రామ ప్రజలకి ఓటర్ మహాశయులకి నా పాదాభివందనాలు. తర్వాత గ్రామానికి మా తండలో మురికి కాలువలు డ్రైనేజ్ ఉన్న మురికి కాలువలకి ఎలాంటి సమస్యలు ఉన్నా క్లియర్గా చేస్తాను. అదే జైతనాయక్ తండలో ఆంజనేయ స్వామి దేవాలయం లేదు, తర్వాత బొడ్రాయి ప్రతిష్ట లేదు అక్కడ, అది కూడా నేను నా స్వయం కృషితో చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అదేవిధంగా సపావట్ తండలో కూడా స్కూల్ లేదు, స్కూల్ సమస్య ఉంది, గ్రామ పంచాయతీ సమస్య ఉంది, హై స్కూల్ సమస్య ఉంది. అదేవిధంగా సన్నకారు చిన్నకారు రైతులకి పట్టాకాని భూములకి భూధరణి భూమాతతో పాటు వాళ్ళందరికీ పట్టాకాని రైతులందరికీ పట్టా చేయిస్తాను. అదేవిధంగా పింఛని లేని ప్రతి ఒక్క అర్హుడైన మహిళలకి తర్వాత వృద్ధులకి పింఛని అతి త్వరలో వచ్చే విధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా కృషి చేసి వాళ్ళందరికీ ఇప్పిస్తానని చెప్తున్నాను. అదేవిధంగా రెండు తండలో ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే లేదో వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మా తండలో ఒక 10 ఇండ్లు వచ్చినాయి. ఆ ఇండ్లను కూడా ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రతి ఒక్క భూమి లేని పేదోడికి మాత్రమే పెట్టినాము. నెక్స్ట్ వచ్చే రెండో విడత కూడా ఒక 30 ఇండ్లు మాకు శాంక్షన్ అయినాయి. ఆ 30 ఇండ్లు కూడా నిరుపేదలకే, ప్రతి ఒక్క నిరుపేదలకే వాళ్ళకి నేను దగ్గరుండి శాంక్షన్ చేయించి వాళ్ళకు నేను కట్టిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా జైతనాయక్ తండలో డ్రైనేజ్ సమస్య, మురికి కాలువల సమస్య చాలా బాధగా ఉంది. అది కూడా మన రాజ్యా నాయకు సీతారాం నాయకు వాళ్ళ ఇండ్లకు వెళ్ళే, మళ్ళా తర్వాత తులసిరామ్ వెళ్ళే వాళ్ళ బజార్కి, తర్వాత మళ్ళీ ఇటు వచ్చేస్తే మన చిట్టిబాబు వాళ్ళ ఈ జైతుండలో ఉన్న సమస్య, మురికాల సమస్య ఎలాంటి సమస్య లేకుండా, అది వాసన లేకుండా, ఏ విధమైన కానీ ప్రభుత్వంతో కొట్లాడినైనా శతబాధలైనా పడైనా ఒక అధికారులతో మాట్లాడి వాళ్ళు చేయనన్నా కూడా వాళ్ళ దగ్గర నిలబడి 2 రోజులైనా పండుకొనైనా నేను శాంక్షన్ చేయించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం చేస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా ఆ జైతనాయక్ తండకి రోడ్డు సౌకర్యం లేదు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. అన్ని ప్రభుత్వాలు ఇచ్చి మాట ఇచ్చి వెళ్ళిపోయినది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వము అధికారంలో వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇదే విధంగా మన వీరారెడ్డి నాయకత్వంలో, రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వంతో నిధులు తెచ్చి ఆ రామన్నగూడెం నుంచి మన జైతనాయక్ తండ వరకు నేను మెటల్ రోడ్డు, మట్టి తార్ రోడ్డు వేయిస్తానని చెప్పి జైతనాయక్ తండ ప్రజలకి పదే విధంగా పాదాభివందనాలు చేస్తున్నాను. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రతి ఒక్క పేద రైతుకి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే 10 లక్షలు ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి నిధులతో రావడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఏ నిరుపేద ప్రజలకి ఎలాంటి యాక్షన్ అనుకోకుండా, కానీ మా ప్రజలకి రెండు తండా ప్రజలకి ఎలాంటి యాక్షన్లు కానీ ఎలాంటి ఐరారోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలని, కానీ అనుకోకుండా ఏమైనా జరిగితే అది ముఖ్యమంత్రి సహాయనిధితో అన్ని బిల్లులు వచ్చే విధంగా చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మా మేడం గారు మాకు సర్పంచ్గా పోటీ చేయడానికి మాకు అవకాశం కల్పించిన మా ప్రభుత్వానికి, మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మా కార్యకర్తలకి, మరియు నాకు సర్పంచ్గా పోటీ చేయమని చెప్పి మా ముఖ్య నాయకుడైన వేనారెడ్డి గారికి, అదేవిధంగా రమేష్ రెడ్డి గారికి పాదాభివందనాలు. అదేవిధంగా నేను మా భార్య తరపున నేను మాట ఇస్తున్నాను, మీకు ఎలాంటి సమస్యలైనా గత 30 సంవత్సరాల నుంచి నేను సర్పంచ్ పదవిలో లేకున్నా, పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, మా రెండు తండల సమస్యలో ఉన్న ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేయగానే నేను వెళ్తున్నాను.
వాళ్ళ భూమి సమస్యలు కానీ, గెట్ల సమస్యలు కానీ, ఇండ్ల సమస్యలు కానీ, వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ, వాళ్ళ పెళ్లి కార్యక్రమాలు కానీ, ఎలాంటి విషయంలోనైనా కూడా ఇప్పటి వరకు కూడా ఏ నైట్ అయినా ఏ పగలైనా నేను వెళ్తున్నాను. అది నా మీద వాళ్ళు ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో ఏ విధంగా అయితే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నేను తూచా తప్పకుండా ఒక్క మాట వమ్ము తప్పకుండా వాళ్ళు చెప్పే పనిని ప్రతి ఒక్క పనిని నేను నా సహాయశక్తుల పోరాడి నెరవేరుస్తానని చెప్పి నా పాదాభివందనాలు చేస్తున్నాను నా ప్రజలకి, నా ఓటర్ మహాశైలకి. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కింద ప్రతి ఒక్క అక్కలకి, చెల్లెలకి, చిన్నమ్మలకి, పెద్దమ్మలకి ఇందిరమ్మ చీరలు ఇస్తున్నారు. అదేవిధంగా మా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకము ఇంతకుముందు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు ఫ్రీగా ఉండే కాదు, 200 యూనిట్లు ఒక ఇంట్లో మేము బిల్లు కట్టాలంటే చాలా ఇబ్బంది పడేది. ఇంతకుముందు కరెంటు లేకుంటే చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉచిత కరెంట్ ఇచ్చినారు. ఇండ్లకు ఉచిత కరెంటు, బావులకు ఉచిత కరెంట్ ఇచ్చినారు. అదేవిధంగా నిరుపేద కుటుంబము, ఒక లేని కుటుంబాలు, వాళ్లకు సన్నకారు చిన్నకారు రైతులుంటే తినటానికి ఎలాంటి బియ్యము, దొడ్డు బియ్యము తినాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అది మేము సూర్యాపేటలో కొనాలంటే ఆ సన్న బియ్యానికి 50 రూపాయలు అని చెప్పేది. అదే సన్న బియ్యము ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే, ఇందిరమ్మ రాజ్యం రాగానే మాకు మా బాధలు, మా కష్టాలు చూసి రేవంత్ రెడ్డి గారు మాకు సన్న బియ్యము పథకాన్ని ప్రారంభించారు. ఆ సన్న బియ్యంతో మా ఒక ప్రజలు, మా పిల్లలు, మా పెద్దలు, వృద్ధులు ఎలాంటి బాధ లేకుండా ఒక కంచంలో వేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది, చాలా సన్నగా పోతుంది, ఎలాంటి బాధ లేకుండా తింటున్నాం. అదొక ఆ కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఒకే దాపలో 2 లక్షల రూపాయలు ఇంతవరకు ఏ ప్రభుత్వము చేయలేదు. అదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. తర్వాత ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మాకు 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకే మాత్రమే దక్కుతుంది. అదేవిధంగా మాకు రైతు భరోసా ఇంతకుముందు ఎకరానికి 5,000 ఇచ్చేది. ఇప్పుడు ఒక ఎకరాకి 6,000 రూపాయల చొప్పున మా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఒక్క రైతుకి ఎలాంటి బాధ లేకుండా ఇస్తున్నారు. ఏ విధమైన కార్యక్రమంలో మేము ముందుకెళ్తామని చెప్పి ఈ మా సపావట్ తండా, జేతు తండా ప్రజలకి, మహిళకి పాదాభివందనాలు చేస్తున్నాను. అదే నాకు ఈ 2 తండా పెద్దలు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు, నా మేడం గారికి, తేపావత్ శాంతాబాయి గారికి సర్పంచి అభ్యర్థిగా బలపరిచి పోటీ చేయించినందుకు నాకు ఉంగరం గుర్తు, మా యొక్క ఉంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క పాదాభివందనాలు. రేషన్ కార్డులు అనేవి ఇప్పుడు ఏమన్నా శాంక్షన్ అయినాయా? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇంతవరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినా కూడా ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కానీ ఇంతవరకు ఈ 10 సంవత్సరాల పేరు మీద ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇదే మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, రేవంత్ రెడ్డి రాజ్యం రాగానే, ఇందిరమ్మ రాజ్యం రాగానే మేము కొత్తగా మొన్న ఒక 2 తండలో కలిపి ఒక 20 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము లేని వాళ్ళకి. ఆ రేషన్ కార్డుతో పాటు మాకు ఇంతకుముందు భూమి పట్టాలు కావాలంటే ఒక ధరణి పెట్టి మాకు ఇంతవరకు పట్టాలు కాకుండా చేసిన ఘనత అది బీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుంది. పీరియడ్లో మాకు అది సాదా బైనామా ద్వారా ప్రతి ఒక్క రైతు అప్లికేషన్ పెట్టిన ఒక 20 రోజుల్లో మాకు ఆ సాదా బైనామా తర్వాత మాకు ప్రతి ఒక్క నిరుపేద రైతుకి భూమి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ధరణి పెట్టి ఇంతవరకు ఉన్న భూమిలో కూడా ఇంతవరకు పట్టా కాలేదు. ఆ పట్టా కాని రైతులు ఈ గోడున వెళ్ళబుచ్చుకుంటున్నారు. అది నా దగ్గర చాలామంది వచ్చినారు. అది ఒక 60-70 మంది నా దగ్గర వచ్చి గోడు నేర్చుకున్నారు. ఎప్పుడు సాదా బైనామా వస్తుంది, ఎప్పుడు చేయిస్తామన్నా, ఎప్పుడు ఎట్లా ఉంటుందన్నా అని చెప్పి అడగడానికి ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. గుడి సమస్య ఉందని తెలిసిందన్న, అది మీరు ఎప్పుడు కట్టిస్తారు? మా తండలో గుడి సమస్య సార్, గత 10 సంవత్సరాల నుంచి మా రైతులు, మా ప్రజలు చాలామంది గుడి సమస్య, ఒక టెంపుల్ కట్టాలి, ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టాలని చెప్పి కోరుతున్నారు. ఆ టెంపుల్ని కూడా నేను సర్పంచి అయిన తర్వాత 1 నెల రోజుల్లో మా 2 తండాల ప్రజల్ని ఒక సమిష్టిగా చేసి, ఒక కమిటీగా ఏర్పాటు చేసి
వాళ్ళతో మాట్లాడి నేను ఆ టెంపుల్ని నా సహాయశక్తులా కట్టిస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా చేతునాయక్ తండలో సార్, చేతునాయక్ తండలో బొడ్రాయి ఉంది. అక్కడ ఇంతవరకు ఒక 40-50 సంవత్సరాలు మా తాతలు ముత్తాతల కాడి నుంచి ఉన్న బొడ్రాయి కూడా ఇంతవరకు లేదు. ఆ బొడ్రాయి ప్రతిష్టాన్ని కూడా నేను నా స్వయశక్తిలా నేను నిర్మిస్తానని చెప్పి ప్రభుత్వంతో వచ్చే నిధులతో కానీ నా స్వయశక్తిలా నేను ఆ బొడ్రాయి ప్రతిష్ట నేను నిలబెడతానని చెప్తున్నాను. అదేవిధంగా వాళ్ళు కూడా అక్కడ టెంపుల్ కావాలని చెప్పి నన్ను పదే కోరుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కోరుతున్నారు వాళ్ళు. వాళ్ళ కోరిక మేరకు ఆ చేతునాయక తండలో కూడా నేను ఆంజనేయ స్వామిని టెంపుల్ని కూడా నిర్మిస్తానని చెప్పి నేను వాళ్ళకి మాటిస్తున్నాను. లేదు సార్, మాకు పార్టీకి అతీతంగా ఏం లేదు సార్. ఇప్పుడు గతంలో మొన్న వచ్చిన 10 ఇండ్లు కూడా మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఏం చూడలేదు సార్. అది మేము ప్రతి ఒక్క ఏ ఒక్క పేద రైతు ఉన్నాడో, పేద ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినా కూడా అంతే ఉండాలి సార్. వాళ్ళకు ఒక 10 గుంటలు 20 గుంటల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఇండ్లు ఇచ్చినాము. నెక్స్ట్ కూడా వచ్చే ఇండ్లు కూడా ఆ నిరుపేద రైతులకు మాత్రమే ఇస్తాం మేము. అదే మా తండలో ఇప్పుడు కాదు సార్, మా తండలో గ్రామ పంచాయతీ కార్యాలయం గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కూడా మా తండలో గ్రామ పంచాయతీ ఇప్పుడు కూడా మా గ్రామ పంచాయతీ వేరుబడి ఇప్పుడు ఇది 2వ సార్. మొదటిసారి చేద్దామని చెప్పిన అనుకున్నాము, అది వీలుపడలేదు. వాళ్ళు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చేస్తామని చెప్పినారు, ఇంతవరకు చేయలేదు. ఆ గ్రామ పంచాయతీ ఆఫీసు నేను గెలిచిన మా మేడం గెలిచిన మరుక్షణమే నాది చేసే ఫస్ట్ కార్యక్రమమే అది నాది గ్రామ పంచాయతీ. మేము గ్రామ పంచాయతీ నిర్మాణం చేస్తాను సార్. మా పిల్లలు బయటికి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దూరం నుంచి వాళ్ళకు సైకిల్స్ కానీ అలాంటివి కానీ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మాత్రము ప్రైమరీ స్కూల్ ఉన్నది. దానికి ముందు మా 2 తండలు డెవలప్ కావడానికి 7వ తరగతికి యూపీఎస్ స్కూల్ వరకు నేను ఇక్కడ పెట్టిస్తానని చెప్పి నేను చెప్తాను సార్. అదే సార్, రేషన్ బియ్యం అయితే మంచిగా, రేషన్ కార్డులు ఇంతవరకు లేదు. ఇప్పుడు ఇచ్చినాం ఆల్రెడీ, ఇప్పుడు ఇస్తున్నాం మళ్ళీ. అదే విధంగా సార్ మాకు రేషన్ షాప్ ఇంతకుముందు మేము రేషన్ తీసుకురావడానికి ఇదే సన్న బియ్యం తీసుకుపోవడానికి అంటే పక్క ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది సపరేట్గా రేషన్ డీలరు మా 2 తండల పేరు మీద ఒక సపరేట్గా ఒక కొట్లాడి మా ప్రభుత్వంతో కొట్లాడి మా నాయకులతో కొట్లాడి నేను ఇక్కడ ఒక రేషన్ షాపు మంజూరు చేసి 2 తండలకు అనుకూలంగా ఉండేటట్టు చేస్తానని చెప్పి మాటిస్తున్నాను నేను. మా తండలో సార్ తాగునీటి సమస్య అంటే బోరు సమస్య ఉంది సార్. తర్వాత పైప్ లైన్ సమస్య ఉంది సార్. అది ఎలాంటి సమస్య లేకుండా ఈ గ్రామ పంచాయతీలో మాకు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన తర్వాత గెలుస్తున్నాము కూడా. ఆ గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన నిధులతో అది ఎంతవరకు ఉందో, ఎక్కడెక్కడ సమస్య ఉందో ఆ అన్నిటి సమస్యలను నేను పరిష్కారం చేస్తాను. సీసీ రోడ్ల సమస్య కూడా ఉన్నది సార్. ఒక 5-6 దగ్గర ఆ తండలో కానీ ఈ తండలో కానీ సీసీ రోడ్ల సమస్య ఉంది సార్. ఆ సీసీ రోడ్ల సమస్య కూడా ఎక్కడ లేకుండా ఏ వీధికి అయితే సీసీ రోడ్డు లేదో ఆ వీధికి నేను సీసీ రోడ్డు వేయిస్తానని చెప్పి కూడా మాట ఇస్తున్నాను సార్. ఓకే, చూస్తున్నారు కానీ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యలపై ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను అంటున్నారు మన శాంతాబాయి వెంకన్న గారు. చూస్తున్నాను మన డెప్యూటీ తీసుకుంటాము ఏటీవీ. థ్యాంక్ యూ.